హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు మనం ప్రపంచంలో వారి యొక్క జీవన విధానాలు, ఆ దేశకాల పరిస్థితులు, ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణ విశేషాలకు అనుగుణంగా వారి జీవన విధానం ఉంటుంది. అందువలన ఒకప్పుడు మతాలు ఇలా విరివిగా లేవు. ఎందుకంటే ఆ యొక్క జీవన పరిణామ క్రియలో అలాగా వృద్ధి చెందుతూ వచ్చారు మానవులు. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ భరతవర్షం అనేది ఒక యూనివర్సల్ లా ఫాలో అవుతూ దాన్ని ధర్మం అంటారు. ధర్మో ధారయతి ఇది ప్రజాహ. అంటే మన సకల ప్రాణులన్నింటిని కూడాను ఎలాగైతే ఒక సూత్రం మనులు ఎలాగైతే గుచ్చి ఉంచుతాయో ఆ విధంగా అన్నిటిని ధరించి నిలబెట్టి పోషించి ఉంచేదే ధర్మం. ఆ ధర్మం ఎవరు స్థాపించేదేం లేదు. ఎందుకంటే అది అనాది, అనంతం. కాబట్టి ఇదే చిరంతనము, సనాతనము, సనాతన ధర్మము. అందువలన ఆ సనాతన ధర్మం యొక్క తత్వము ఏవి బోధిస్తున్నాయి? వేదములు. వేదములంటే ఏంటి? ఎవరైనా మనుష్యులు, ఎవరైనా మహాత్ములు, సాధువులు, ఋషులు, యోగులు రాసి పెట్టారా? కాదు. వేదం అంటే ప్రత్యక్షము, అనుమానము అనే ప్రమాణాలకు అందకుండా మానవ బుద్ధికి కూడాను అందనటువంటి అతీతమైనటువంటి అతీంద్రియ జ్ఞానమైనటువంటిది. అది ఋషులు వారి యొక్క సమష్టి సమాధ స్థితిలో, అంటే సమాధి ఏదైతే అంటే బుద్ధి అన్ని కూడా సద్దుమణిగినప్పుడు అతీతంలో ఉన్నటువంటి ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వర తత్వాన్ని దర్శించడమే మంత్రరూపంగా వచ్చినటువంటి తత్వమే వేదము. అది అపౌరుషేయము, పురుష బుద్ధి ద్వారా నిర్మితము కానిది అని అర్థం. కాబట్టి ఆ వేద రాశి జ్ఞానమే ఈ సనాతన ధర్మం గురించి తెలియజేస్తుంది. సత్యం వద, ధర్మం ఆచర చర అని ధర్మము సత్యము అన్నిటి కూడాను చెప్తుంది. బ్రహ్మచర్య ఆశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసి అనే ఒక కేటగిరీగా విభజించి ఏ ఏ వయస్సులో ఏం చేయాలి అని తెలియజేస్తుంది. అల్టిమేట్గా మనిషి ఏమి చేరుకోవాలి, ఏ పురుషార్థాన్ని అందిపుచ్చుకోవాలి అని తెలియజేస్తున్నాయి. అల్టిమేట్ యొక్క తత్వం ఏంటి, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటని కూడాను తెలియజేస్తున్నాయి. ఇలాంటి సనాతన ధర్మము వేదము ద్వారా తెలియజేస్తూ జీవిస్తున్నట్టు వారికి వైదికులు అంటారు. దాన్నే వైదిక ధర్మం అంటారు. అలా వైదిక ధర్మం ఆచరిస్తూ ఆ హిమాలయ నదీ ప్రాంతాల్లో ఎంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి వైదిక ధర్మము అక్కడ సింధు నది ప్రాంతము, ఆ గంగా నది ప్రాంతంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది ఉన్నది. అలాగా దాన్ని సింధు ప్రాంతం నుండి ఆచరిస్తున్నటువంటి వైదికుల్ని హిందువులు అంటారు. హినస్తి దుష్ట గుణాన్ ఇది హిందూ. హిందూ అంటే చెడు గుణాలను నాశనం చేసేది. చెడు గుణం అంటే ఏంటి? చెడు గుణాలుగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అరాచక శక్తులు కానీ, లోపల ఉన్నటువంటి దుర్గుణాలను కానీ నాశనం చేసే శక్తిని హిందూ శక్తి అంటారు. కాబట్టి మనము సనాతన ధర్మం అన్నా, వైదిక ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా ఒక్కటే. అయితే ఇప్పుడు కొత్తగా మనము హిందూ మతం అని ఒకటి అంటున్నాము. ఏంటి హిందూ మతం ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి? మీకు విషయం చెప్తాను. హిందూ ధర్మం అనేది ఒక మహాసముద్రం అయితే హిందూ మతం అనేది ఒక నది. కాబట్టి మనము సముద్రం యొక్క అంతరార్థాన్ని, తత్వాన్ని, ఆ రహస్యాన్ని తెలుసుకోలేక మనము నది అనే ఒక స్థాయికి దిగజారిపోయాము. ఎందుకు ఈ యొక్క దౌర్భాగ్యము మనకి వచ్చిందంటే, సనాతన ధర్మం అనేది ఈ యొక్క భూమండలం అంతా ఒకటే ధర్మము. ఏంటి ఆ సనాతన ధర్మము? పంచభూతములే సకల సృష్టికి మూలభూతములుగా ఉన్నాయి, మూల కారణముగా ఉన్నాయి. భూమి ఆకర్షణ శక్తి, భూమి నుండి ఓషధులు, వనస్పతులు అవే మన జీవన ఆధారానికి పోషక విలువలు, అవే ఆహారము, ఆహారం నుండే జీవన ఉత్పత్తి కూడా వృద్ధి చెందుతున్నది. నీరు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం వాటి వాటి యొక్క ధర్మాలు ఎప్పుడు కూడాను విడిచిపెట్టవు. అగ్ని దాహకత్వము మన ఇండియాలోనో భారతదేశంలో వేడిగా ఉంటే అమెరికాలో అగ్ని చల్లగా ఉండడం అని ఉండదు. ఎప్పుడు కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టదు. పంచదార ఎప్పుడు కూడాను చేదుగా ఉంది, పులుపుగా ఉన్నది అంటే అది పంచదార కాదు. అలాగా అది తీయదనం ఎలాగైతే తన ధర్మమో, అగ్ని వేడితనం తన ధర్మము, నీరు యొక్క చల్లనితనం తన యొక్క ధర్మము, వాయువు చలించడము, ఇలా వీటి ధర్మాలు ఎప్పుడు కూడాను విడిచిపెట్టవు. అదేవిధంగా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు యొక్క ఉనికి ఏదైతే ఉందో, అస్తిత్వం, అది ఎప్పుడు విడిచిపెట్టదు. దాన్నే సనాతన ధర్మం అంటారు. అది ఒక చైతన్యంగా, ఒక ఆనందంగా ప్రకటమవుతూ ఉన్నది. దాన్నే సచ్చిదానంద స్వరూపం అంటారు. అందువలన ఆ సచ్చిదానంద స్వరూపంతో పాటు నేమ్ అండ్ ఫామ్ అంటారు. అంటే నామరూపము కలిసినప్పుడే మనం ఈ వ్యావహారికం ఉన్నటువంటి జీవులుగా, మానవులుగా మనము వ్యవహారం చేస్తున్నాము. కాబట్టి ఈ మానవులు
మానవులుగా ఉంటూ మాధవుడిగా కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి ఏ తత్వం అయితే అందిస్తుందో, ఏ ధర్మం ద్వారా అయితే మనం జీవించాలో అదే సనాతన ధర్మము, అదే బ్రహ్మ విద్య, అదే ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ భరతవర్షంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఈశ్వరుని యొక్క జ్ఞానము వేదములుగా మొట్టమొదటిసారి ప్రకటమైంది. అది మన అదృష్టం. అందువలన ప్రపంచంలో నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని అభ్యసించేవారు. మెటీరియల్‌గా, స్పిరిచువల్‌గా చాలా ఎంతో అభివృద్ధిగా ఉన్నటువంటి, ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి ఈ భరతవర్షం సుదూర ప్రాంతాల్లో, విదేశాల నుండి ఇక్కడికొచ్చి విద్యను అభ్యసించేవారు. అలాంటి తరుణంలో విదేశ ప్రాంతం నుండి అనేక ఆటవిక గ్రూపులుగా, గుంపులుగా ఈ ప్రదేశంకి వచ్చి దండయాత్రలు చేసి, దాడి చేసి మన యొక్క సంస్కృతి, సంప్రదాయం మీద వాళ్ళు ఎంతో ఒక నష్టాన్ని, హాని కలిగించారు. అప్పుడు వారి యొక్క సంస్కృతి, జీవన విధానాల్ని మనలో చొప్పించి మనల్ని కన్‌ఫ్యూజ్ చేశారు. కాబట్టి మెల్లమెల్లగా మన సనాతన ధర్మం అనేది విడిపోయి గ్రూపులుగా ప్రాంతాలకి అలా పరిమితం అవుతూ వచ్చింది. అప్పుడు వారి యొక్క ప్రాంతాలలో ఒక్కొక్క వ్యక్తి ఆధారంగా ఏవే అభిప్రాయాలు కలిపి అలాగా కొన్ని అభిప్రాయాలు కలిపితే మతం అంటారు. మతము సంస్కృత పదానికి అర్థం ఏంటంటే ఒపీనియన్. అంటే కలెక్షన్ ఆఫ్ ఒపీనియన్స్‌ని మతం అని అర్థం. అందుకే విదేశాల్లో మతాలుంటాయి, ధర్మం ఉండదు. ఎందుకు? వాళ్ళు ఒక వ్యక్తి ఆయన యొక్క అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఏవైతే చెప్పారో అది ఒక పుస్తకంగా రాయబడింది. ఆ పుస్తకం ఆధారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి దాన్ని మతం అంటారు. ఎందుకంటే ధర్మం అనే ఒక ఆలోచన, ఐడియా కూడా ఉండదు. ధర్మం అనేది సకల ప్రాణుల్లోనూ, జడ చేతన స్థావర జంగమ సకల పక్షుల్లోనూ, కీటకంలోనూ, జంతువుల్లోనూ, మనుషుల్లోనూ అన్నిట్లో కూడా పరమాత్మను చూసే తత్వం ఏదైతే ఉందో అదే ధర్మము. మతాల్లో అంత ధర్మం, అంత తత్వం ఎక్కడుంటుంది? వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడ, మనస్సు నుండి పుట్టినటువంటి అభిప్రాయాలు, ఒపీనియన్స్, అవి మతం అంటారు. అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు మతాలు సమానం కావు. బయటికి యాక్టింగ్ చేసుకుని బ్రతికేస్తున్నాము అందరం ఒక మతం అని. మతం అంటే మైండ్ అనేది అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తి మనసుకి మన మనసుకి ఎప్పుడూ ఒకటి కుదరదు. యాదృచ్ఛికంగా కొన్ని ఐడియాస్, కొన్ని ఒపీనియన్స్ కలవచ్చు. కానీ ఇద్దరి మనస్సు ఎప్పుడైతే ఒకటి కాదో, ఏ ఇద్దరి యొక్క మతం కూడా ఒకటి కాదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పారు, అల్టిమేట్‌గా చెప్తూ ఇది నా మతం అంటుంటారన్నమాట. అప్పుడప్పుడు అక్కడక్కడ. ఇది నా ఒపీనియన్ అని అర్థం. కాబట్టి అదే మార్గములో అనేక మతాలుగా వచ్చాయి కాబట్టి ఆ మతాల నుండి మన సనాతన ధర్మం అనే ఐకమత్యానికి విఘాతం కలిగినటువంటి తరుణంలో మనము కూడా వాళ్ళని అనుకరిస్తూ మనము కూడా ఒక మతము అని మన సనాతన ధర్మం నుండి కిందకి జారి మనం హిందూ మతంగా మనం ప్రకటించుకుంటున్నాము. కానీ వాస్తవానికి హిందూ మతం అనేది చాలా చిన్నది, న్యారో మైండ్. హిందూ ధర్మం అనేది విశాలమైనటువంటి సాగరం అయితే మతం అనేది ఒక చిన్నపాటి నది లేక సరస్సు. కాబట్టి ఈ విధంగా అనేక మతాలు ఉన్నప్పటికీ కూడాను మతాలు పోతుంటాయి, సామ్రాజ్యాలు పోతుంటాయి, నాగరికతలు పోతుంటాయి. కానీ సనాతన ధర్మం అనేది శాశ్వతం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని స్థాపించింది ఎవరూ లేరు. రాముడు, కృష్ణుడు, ఋషులు, సప్త ఋషులు అందరూ కూడాను సనాతన ధర్మంలో ప్రవాహంలోనే వచ్చిన వారే. కాబట్టి సనాతన ధర్మం అనేది శాశ్వతము, అనాది, అనంతము. మిగతావన్నీ కూడాను ఒక వ్యక్తి చుట్టూ వచ్చినటువంటి అభిప్రాయాల కలెక్షనే వారి మతాలు. కాబట్టి మతాలకి ధర్మానికి సంబంధం లేదు. ఎందుకంటే ఏ హిందూ ధర్మం అయితే సంస్కృత భాష ఆధారంగా వచ్చిందో దాంట్లో ప్రేమ ఉంటుంది. అందుకే మనము ఉదారాచరితానాం తు వసుదైవ కుటుంబకం అంటాము. యావత్ భూమండలం అంతా మన కుటుంబం అంటాము. లోక సమస్త సుఖినో భవంతు అంటాము. సర్వే భవంతు సుఖినః అని చెప్తాము. అదే సనాతన ధర్మము. కానీ అలా కాకుండా విదేశాల నుంచి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు కూడా లోక సమస్త సుఖినో భవంతు అనే ఆ యొక్క ప్రేమ అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు కూడాను ఒక కాంపిటీషన్గా వరల్డ్లో జీవిస్తారు. అంటే ఎప్పుడు కూడాను కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది? మార్కెట్లో ఉంటుంది. కానీ మన వసుదైవ కుటుంబం అంటే ఏంటి? కుటుంబంలో ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒక మార్కెట్ ఫీల్డ్గా చూస్తారు. కాబట్టి అక్కడ వ్యాపారం ఉంటుంది, కాంపిటీషన్స్ ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు, ఎవరిపైన కూడా ఆధిపత్యం చలాయించలేదు. అవకాశం ఉన్నప్పటికీ అహింస పరమో ధర్మ అనే ఒక ధర్మ సూక్తి ఆధారంగా ఉన్నాం తప్ప మనలో ఉన్నటువంటి సహనము, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కలుపుగొట్టు తనము, అదేవిధంగా ప్రపంచమంతా కూడాను
నా యొక్క విరాట్ విశ్వరూపం అనే భావనతో నడిచే ఈ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో ఇది సనాతన ధర్మము. కాబట్టి సనాతన ధర్మాన్ని ఒక మతాలతో కంపేర్ చేయడం అనేది కూడా చాలా తప్పు. అది తెలుసుకొని ముందుకు వెళ్తే మనది హిందూ మతం కాదు, మనది హిందూ ధర్మం అని మీరు పట్టుకుంటే అప్పుడు మీరు తత్వానికి దగ్గరగా ఉన్నట్టు. తద్వారా మరింత ధర్మాన్ని మీరు అనుష్ఠానం చేసుకుంటూ ఆ ధర్మమే మీకు పుణ్యంగా మారి ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం కలిగి అప్పుడు ఒక గురువు ప్రాప్తి కలిగి గురువు ద్వారా మీ ఆత్మ జ్ఞానం ప్రాప్తి చెంది అప్పుడు ఆత్మనిష్టలో ఉంటే అదే మోక్షానికి మార్గము. హరి ఓం తత్సత్.